చాలా మంది మా మదర్ కి నేను 5 years తర్వాత పుట్టాను మేడం. సో నాకు కూడా 5 years తర్వాత నేను ప్రెగ్నెన్సీ వస్తుందేమో అనుకొని ఇన్ని రోజులు నేను హాస్పిటల్ కి వెళ్ళలేదు చెకప్స్ కి అని చెప్పి చాలా మంది పేషెంట్స్ చెప్తా ఉంటారండి. సో అంటే అసలు నిజం ఇజ్ ఇట్ రియల్ ఆర్ వాట్ ఈస్ ఇట్ అనేది ఇవాళ తెలుసుకుందాం. సో బేసికల్ గా ఇప్పుడు మదర్ కి పీసీఓడి ప్రాబ్లం కానీ లేకపోతే త్వరగా మెన్సెస్ ఆగిపోయినాయి లేకపోతే ఓవరీలో ఎగ్స్ అయిపోయినాయి అని చెప్పేసి ఇలా హిస్టరీ ఉంటే దాట్ క్యాన్ బి హెరిడిటరీ, అంటే వాళ్ళ డాటర్ కి కూడా వచ్చే అవకాశం ఉంది. అంతేగాని బట్ ఇప్పుడు వాళ్ళ అమ్మాయికి కూడా 6 ఏళ్ల తర్వాతనే పుడతారు అని చెప్పేసి హాస్పిటల్ కి వెళ్లకుండా అనేది మిస్టేక్ అండి. యాక్చువల్లీ ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ తన డైట్ ఇస్ షీఈస్ బిట్ ఆన్ ద ఓవర్ వెయిట్, బాగా ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ తింటా ఉంటది అండ్ షీఈస్ అ వెరీ హార్డ్ వర్కర్, నైట్ టైమ్స్ ఓన్లీ 4-5 hours నిద్రపోతా ఉంటది. సో కంప్లీట్లీ స్ట్రెస్ఫుల్ లైఫ్ విత్ ఆల్టర్డ్ డైట్ హ్యాబిట్స్ ఇలాంటివే ఇన్ఫర్టిలిటీ అనే దానికి తీస్తుంది అనమాట, అంటే పిల్లలు లేకుండా చేస్తుంది. సో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా గెట్ ఇట్ చెక్డ్. అంతేగాని మా మదర్ కి 5 years తర్వాత వచ్చింది అని చెప్పేసి నువ్వు కూడా అలాగే మీరు ఇంట్లో కూర్చోకూడదు అనమాట. సో ప్లీజ్ గో టు ద హాస్పిటల్, గెట్ ఎవాల్యుయేటెడ్, అన్ని టెస్ట్లు చేయించండి. టెస్ట్లలో మీకు నార్మల్ గా ఉందా లేదా అని తెలుసుకోండి. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ దెన్ మేబీ యూ కెన్ వెయిట్ ఫర్ అనదర్ ఇయర్ టు ట్రై న్యాచురల్లీ. సో డోంట్ రిపీట్ దిస్ మిస్టేక్ అగైన్ అండ్ అగైన్. అంటే మా అమ్మకి ఇంట్లో వాళ్ళకి లేట్ గా పుట్టారు నాకు కూడా పుడతారు అనేది ఇట్స్ నాట్ ద ట్రూత్ అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.